ఈరోజు మన టాపిక్ యొక్క టైటిల్ ఏంటంటే ఆకలి. ఆమేన్. ఓ ప్రశ్న అడగనా? ఎంతమందికి ఆకలిస్తుంది? అరే భలే కనెక్ట్ అయ్యారే. చెయ్యెత్తిన వారందరికీ వందనాలు. ఎత్తిన వారిలో అడుగుతున్నాను, నిజంగా ఎంతమందికి ఆకలిస్తుంది? హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన ఆకలి కోసం ఈ టైంలో పాస్టర్ గారు అడుగుతారని ఎవరు ఊహించరు కదా, ఎవరు అనుకోం కదా. కాస్త విజ్ఞత కలిగిన వారు ఏమనుకున్నారంటే, ఎంతమందికి ఆకలేస్తుంది అనగానే పాస్టర్ గారు అడిగిన ఆకలి ఏంటో అర్థమైంది. నాకు ఈ పదం ఇంగ్లీష్లో రాకపోయినా ఇలా చెప్పాలనిపిస్తుంది. లెట్ గాడ్ సీ, లెట్ గాడ్ ఫైండ్ యువర్ హంగ్రీ. లెట్ యువర్ హంగ్రీ విల్ అపియర్ in the presence of God. Let your hungry be appeared in the holy throne of God, at the holy throne of God. నేను చాలా లోతుగా ఈ మాట పలికాను. ఆకలి కొన్నవారులారా, మీ ఆకలి యొక్క తీవ్రత దేవుని సముఖమునకు చేరునుగాక. మీ ఆకలి ఆయన సన్నిధిలో నిలుచునుగాక. ఎందుకు అంటే, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆకలి కొనిన వారిని దేవుడు తృప్తిపరుస్తాడు. మనుష్యులు తృప్తిపరిస్తే అది కొంచెమే ఏమో కానీ, దేవుడు తృప్తిపరిస్తే అది ఎలా ఉంటుంది అంటే, నీవు కడుపు నిండడం మాత్రమే కాదు, నీ ఆకలి నిండడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న అనేకులకు నువ్వు ఆహారం పెడతావు. ఇంకొంచెం లోతుగా అనాలి అంటే, నీవే అనేకులకు ఆహారం అయ్యే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, మీలో ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, కన్నీళ్లతో అడుగుతున్నాను, బ్రదర్, డూ యూ హ్యావ్ హంగ్రీ? అమ్మా, డూ యూ హ్యావ్ హంగ్రీ? తెలుగులో అడగనా? ఆకలిస్తుందా? ఆకలి చచ్చిపోయిందా? ఈ క్వశ్చన్తో ఇక్కడ ఆపేమని ఆపేస్తా. ఎంతమంది మీరు గమనించగలుగుతున్నారు మీ ఆకలి చచ్చిపోయింది అని? హల్లెలూయా. టైం ఉంటే రెండింటి గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. బాహ్య సంబంధమైన ఆకలి, శరీర సంబంధమైన ఆకలి. బట్ దానికి ముందు అడుగుతున్నాను, ఒకవేళ మీలో ఎంతమందికి ఆకలేస్తుంది అంటే, మీలో చాలామంది చేయెత్తారు. అందుకే మరలా అడగాల్సి వచ్చింది, నిజముగా ఎంతమందికి ఆకలి వేస్తుంది అని. అలాగ నిజంగా ఆకలి కొని వారు ఎవరైనా ఉంటే నాతో కలిపి అట్టి వారి మీదకి దైవ సేవకునిగా నేను పలుకుతున్న దీవెన వచనం ఏంటంటే, లెట్ యువర్ హంగ్రీ స్టాండ్ ఎట్ ద హోలీ థ్రోన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. Let God meet, let God fight, and let God see your hungry. మీ ఆకలి దేవుడు చూచినంతగా, మీ ఆకలి దేవుని ఎదుట నిలవబడినంతగా. హల్లెలూయా. మీ ఆకలికి ఆయన దిగి వచ్చే అంతగా. వారు మిక్కిలి ఆకలితో ఉన్నారని ఆయన ఎరిగి వారిని ఊరకనే పంపించొద్దు, వారికి ఆహారం పెట్టండి అన్నాడు. ఆహారం పెట్టమని శిష్యులకి ఎందుకు చెప్పాడు అంటే, అది శరీర సంబంధమైన ఆకలి గనక. హల్లెలూయా.
ఆ దినమున ఆ సమయంలో వారి ఆకలితో ఉన్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు గమనించినట్లుగా ఈరోజు హల్లెలూయా నీ ఆకలిని గనక ఆయన చూడగలిగితే, నీ ఆకలిని ఆయన కనుగోగలిగితే, నీ ఆకలి ఆక్రందన ఆయనకి వినబడగలిగితే, ఆమేన్ హల్లెలూయా, ఈ లోకంలో ఎవ్వరూ తృప్తిపరచలేనంత సమృద్ధితో సంతృప్తితో ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. బట్ అగైన్ ఆయన మనం ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ, నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, మీ గుండె లోతులకి ఈ ప్రశ్న తాకుతుంది అని అడుగుతున్నాను. కొన్ని పేర్లు పిలిచి ఒకవేళ అడగాల్సి వస్తే ఏమనుకోరు కదా, లక్ష్మమ్మ ఆకలేస్తుందా? తినేదాని గురించి మాట్లాడలే, అర్థమైందని అనుకుంటున్నాను. ఇస్తారమ్మా ఆకలి వేస్తుందా? సత్యతమ్మ ఆకలేస్తుందా? దాస్ బ్రదర్ ఆకలేస్తుందా? కన్నయ్య గారు ఆకలి వేస్తుందా? అనుకున్న సహోదరులు సుధా ఆకలేస్తుందా? తల్లి నాని ఆకలి ఉందా? ఆకలేస్తుందా? ఒకవేళ నీ మాట చెప్తే బాధపడరు కదా. మీ గుండె లోతుల్ని మీరు గమనిస్తే, నేనే ఆకలి గురించి మాట్లాడుతున్నానో ఆ ఆకలి విషయంలో మీరు చాలామంది చచ్చిపోయారు, లేకపోతే మీ ఆకలి చచ్చిపోయిందన్న సంగతి మీకు అర్థమైతే ఈరోజు దేవుని సన్నిధిలో ఒక కేక వేయండి. దేవా, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆకలి వేయట్లేదు అంటే వాడేదో మెడిసిన్ ఇస్తాడు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాను. ఒకప్పుడు ఉండింది ఆ ఆకలి, నాకు ఆత్మల పట్ల ఆకలి ఉంది, పరిశుద్ధత పట్ల ఆకలి ఉండేది, ప్రార్థన పట్ల ఆకలి ఉండేది, అభిషేకం పట్ల ఆకలి ఉండేది. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధత పట్ల ఆకలి ఉండేది. ఐహిక విచారాల వలన, అనారోగ్యాల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన, అవసరాల వలన, ఇంట్లో పరిస్థితుల వలన, ఒంట్లో పరిస్థితుల వలన, భర్త వలన, భార్య వలన, పిల్లల వలన, లేకపోతే ఇతర కారణాల వలన నా ఆకలి చచ్చిపోయింది. నీ దగ్గర ఒక కృప ఉందే, మరలా అని ఒక కృప ఉంది కదా, మరలా కనికరిస్తావు కదా, మరలా కృప చూపుతావు కదా, మరలా చిగురింపజేస్తావు కదా. హల్లెలూయా, హల్లెలూయా. మరలా అనే ఒక ఉన్నతమైన కృపా బాగువు నీ దగ్గర ఉంది కదా. నేను నీ దగ్గరికి వస్తున్నాను ప్రభువా, మరలా నా ఆకలిని పెంచవా. ఎంత అంటే నా పేగులు, నా కడుపు, నా అంతరంగం, నాలో ఉన్న సమస్తము ఆ ఆకలి చేత నలిగిపోయి తల్లడిల్లిపోయి అంతగా. అలాంటి ఆకలితో ఒక ఆయన కేక వేశాడు. హల్లెలూయా. అలాంటి ఆకలితో ఒక ఆయన కేక వేశాడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము, నన్ను నడిపించుము. దేవా, నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. హల్లెలూయా, హల్లెలూయా. బైకులు కావాలన్న ఆకలి పెరిగింది, సెల్ ఫోన్ కావాలన్న ఆకలి పెరిగింది, అమ్మాయిలు కావాలన్న ఆకలి పెరిగింది, అబ్బాయిలు కావాలన్న ఆకలి పెరిగింది. లోకంలో సౌందర్యంగా అలంకరించుకొని రకరకాల అలంకరణలతో, లిప్స్టిక్లతో బాహ్య ప్రపంచానికి నేను అందంగా కనబడాలన్న ఆకలి పెరిగింది. లోక సంబంధమైన ఎన్నో ఆకలులు, ఎన్నో ఆశలు నీ ఆత్మ సంబంధమైన ఆకలిని చంపేశాయి. అందుకే నీవు ఆత్మీయ ఆహారాన్ని భుజించట్లా. కడుపు నిండిన వాడికి నువ్వు పంచవన్న పర్వణాలు పెట్టినా వాడు తినడు, వాడికి వెక్కసం అనిపిస్తుంది. ఎందుకు?
ఆల్రెడీ మిగతా వాటితో నువ్వు ఇంట్లో నీకు అర్థమయ్యేలా చెప్తా, నీ ఇంట్లో మంచి భోజనం తయారు చేసి పెట్టు నీ బిడ్డకు, నీ కొడుక్కి, నీ కూతురికి. రాగానే అరే నీ కొరకు చక్కని భోజనం పెట్టానంటే వాడు అన్నాడు, అమ్మ బయటన హల్లెలూయా హల్లెలూయా డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ తినొచ్చానమ్మా అని. హల్లెలూయా డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్ తినేసి వచ్చానమ్మా, కడుపు నిండిపోయింది అని చెప్తే, హల్లెలూయా, నువ్వు పెట్టాలనుకున్న శ్రేష్టమైన ఆహారము, ఆరోగ్యకరమైన ఆహారము వాడికి ఎక్కదు కదా, వాడు తినడు కదా, నేను తినలేనంటాడు కదా, తిన్నా కక్కేస్తాడు కదా. మన బలవంతం మీదుగా తిన్నా కక్కేస్తాడు కదా. ఎవరికైనా మాటలు తేలిగ్గా అనిపిస్తే నన్ను క్షమించండి, కానీ వినండి, లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఐహిక విచారాలు, ద కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటాడు, అలాంటివి అనేకమైనవి మనుషుల్ని సంతోషపెట్టే విధానం, బంధుప్రీతి, కులగజ్జి, ఇక మాట్లాడితే లేట్ అయిపోద్ది, అనేకమైన వాటి చేత, ఐహిక విచారాల చేత, లోక సంపాదన చేత, మనుషుల మీదన్న ఆశల చేత, కోరికల చేత, ఈ లోక సంబంధమైన అనేకమైన వాటి చేత నీ కడుపు నింపిపోవడం వల్ల నేను చెప్తున్నాను, అనేక మంది ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు మరలా అడుగుతాను, మీలో ఎంతమందికి, చెయ్యొద్దు ఈసారి, మీలో ఎంతమందికి దేవుని అనగా సమస్తమును చూచుచున్న అంతరంగమును ఎరిగినటువంటి దేవుని సన్నిధిలో చెయ్యెత్తి, దేవా నేను ఆకలితో ఉన్నానని అడిగే దమ్ముందర్రా? నేనేం అడుగుతున్నాను తెలిసి మధ్య దేవుణ్ణి, లార్డ్ ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ప్రేయర్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ హోలీనెస్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ద పెరిషింగ్ పీపుల్, లార్డ్ ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ద అనాయింటింగ్. అర్థమవుతుందా నాన్న? అవి చూడాలి. దేవా హల్లెలూయా, ప్రార్థన పట్ల ఆమేన్, నా ఆకలిని పెంచండి ప్రభువా. పరిశుద్ధత పట్ల నా ఆకలిని పెంచండి ప్రభువా. నశించిపోతున్న ఆత్మలు సంపాదించాలన్న ఆకలిని పెంచండి ప్రభువా. హల్లెలూయా. ఉదయాన్నే ఆరాధనకు వెళ్ళిపోయి 1 గంటకు ఆరాధన ముగించుకొని గబగబా ఇంటికి వచ్చి భోజనం చేసి 3 గంటలకి మరలా సైకిల్ వేసుకొని గబగబా మా అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోయి, మాలో కొంతమంది, ఒక యవనస్తులు, ఒక 20 మంది 15 మంది యవనస్తులము కలిసి 3 గంటల నుంచి సాయంకాలం 6:30 గంటల వరకు, హల్లెలూయా, ఇప్పుడు ఏ కొండ మీద మా ఆత్మీయ తండ్రి గారు పరిచర్య చేస్తున్నారో ఆ కొండంతా తిరిగి, ఆమేన్, రోడ్లు లేవండి, బైకులు లేవండి, సైకిల్ కూడా చాలా తక్కువండి, ఆ కొండలెక్కి గుట్టలెక్కి సువార్త ప్రకటించాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా గురించి చెప్తున్నాను, మీ గురించి చెప్తే మీకు ఎలా ఉంటుందో తెలియదు. నా గురించి చెప్తున్నాను. అవకాశం దొరికితే చిన్న డొక్కు సైకిల్ ఉండేది, ఆ డొక్కు సైకిల్ పట్టుకొని నర వెళ్ళిపోయేవాడిని, శ్రీనగర్ వెళ్ళిపోయేవాడిని, కుర్మనపాలెం వెళ్ళిపోయేవాడిని. నేను చాలా చిన్నవాడిని అప్పుడు, నాకు చాలా పెద్ద దూరం అది. ఐ వాజ్ 17, 16 years, 18 years, టీనేజ్ అబ్బాయి నేను ఆ టైంలో. నాకేం ఆశ ఉండేదో తెలుసా? చెప్తే అంటే నేను ప్రభు ఈ మాటలు వింటున్నాడు కాబట్టి చెప్తున్నాను. నేను ఏ ఆశ ఉండేదో తెలుసా? ఏ రోజైనా సువార్తకు వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత నా మైండ్లో ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది, ఎవరైనా లాగి గోపు మీద ఆ ప్రభు గురించి ప్రకటించొద్దురా, చంపేస్తామని, ఒక్క దెబ్బైనా కొడితే బాగుండు కదా. హల్లెలూయా. దూరం దూరం వెళ్ళిపోయేవాడిని. ఎదురునరువు తిరిగాను, కొత్తూరు, శ్రీనగరు, ఆయా ప్రాంతాలన్నీ తిరిగేవాడిని. మేడలైనా మిద్దెలైనా తలుపు కొట్టేవాడిని. కొద్ది మంచినీళ్ళు ఎవరైనా అడిగేవాడిని. లోపలికి వెళ్ళే అవకాశం ఇస్తే యేసుప్రభు గురించి చెప్పొచ్చా అని వారితో చెప్తా ఉండేవాడిని. ఇంతకుముందు చెప్పాను, దాదాపు 18-19 సంవత్సరాల వయసు, ఎదురునరువు వచ్చాను సువార్త ప్రకటించడానికి. మోక్షితి నా వైపు చూడాలి, బాగోపోయినా పర్లేదు, వాక్యం విను. హల్లెలూయా. బాగోపోయినా పాటలు నిలబెట్టాలి, మన పిల్లలకి మనం అది నేర్పించగలగాలి. అర్థమవుతుందా? బాగోపోయేది బాగోలేదని కింద కూర్చోడం కాదు, బాగోలేని టైంలో కూడా దేవుని సేవ చేయగలగాలి. ప్రాణం ఏం పోదు కదా. హల్లెలూయా. సైకిల్ పట్టుకొని సువార్తకు వచ్చాను. పగలంతా ఎదురున్నారు, సువార్త చేశాను. సాయంకాలం 4:30 అట్లా అవుతుంది, నేను వెళ్ళిపోవాలి సాయంకాలం ప్రార్థనకి. సైకిల్ తీసుకొని బయలుదేరినాను. ఆ ఊరి వెలుపల చివరికి నేను వస్తున్నాను. రాగానే ఒక ఆమె, ఇంతకుముందు చెప్పాను, ఒక ఆమె పేడతో బయట ఇల్లు అలుకుతూ ఉంది. గబగబా ఎందుకో నాకు ఎవరో చెప్పినట్టు అనిపించింది, ఆమె దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పు అని.
నేను వెళ్ళి అమ్మ అంటే ఎవరు బాబు? సో నేను ఇలా యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాను. నాకు అంత టైం లేదు బాబు, నేను పని చేసుకుంటున్నాను, వెళ్ళి అనుకోవాలి, పనులను ఎవరు చేసుకుంటాడు, ఇప్పటికే చిరాకు ఉంది, నాకేం చెప్పకంది ఆమె. హల్లెలూయా. నేనేమన్నానంటే, మీ పని మీరు చేసుకోండి అమ్మా, మీకు అభ్యంతరం పెట్టను, ఒక్క 5 నిమిషాలు నా మాటలేను. చిన్న కుర్రోళ్ళలాగా ఉన్నావు చూడడానికి, ఎరగనా? ఎందుకు ఎండలో తిరుగుతున్నావు? ఎండప్పుడు తిన్నావా లేదా? ఏమన్నా? పర్లేదమ్మా, మీరు 5 నిమిషాలు ఇంటే చాలు, నేను ఇంటికి వెళ్ళిపోతానులే అని. సరే, నా పని నేను చేసుకుంటాను, నువ్వు చెప్పు. నేను యేసు ప్రభు గురించి చెప్తున్నాను. ఈ లోపల వాళ్ళ ఆయన లోపల ఉన్నాడు, గబగబా వచ్చి ఏడు గోలా వెళ్ళిపా, ఏడు సంగతులు అన్నాడు. కాదే ప్రభు గురించి చెప్పను, ఏం చెప్తా చెప్పు అన్నాడు. ఒక 5 నిమిషాలు చెప్పాను. ఆ 5 నిమిషాల మాటలు అతనిలో ఏం కలిగించో నాకు తెలియదు, కానీ బాబును చెప్పే మాటలు బాగున్నాయి, మాకు కొన్ని మొక్కుబడులు ఉన్నాయి, ఆ మొక్కుబడులు తీర్చుకొని అప్పుడు మేము యేసు ప్రభు నమ్ముకుంటాం అన్నాడు. నేను సరే అని చెప్పిపోవచ్చు కదా, నాకెందుకు కలిగిందో ఆ మాట. హల్లెలూయా. నేను గాజువాక నుంచి ఇంత దూరం వచ్చాను సైకిల్ మీద, అప్పుడు సింగిల్ వే అది రోడ్డు. మేము హైవే దాటుకుని వెళ్ళేటప్పుడు ఏ బస్సు కానీ ఏ ట్రైన్ లేదా ఏ కారు కానీ నన్ను కొట్టేసింది అనుకోండి, నేను చనిపోతానండి. కానీ నేను చనిపోతే మాత్రం ఏసై దగ్గరికి వెళ్ళిపోతానండి, ఆయన రక్తంలో కడగబడ్డానండి నేను. కాబట్టి మీరు ఎప్పుడో మొక్కుబడి అంటున్నారు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదంటే పెద్ద ఆయన కోపం వచ్చింది. రాదా? వచ్చింది. వచ్చితే ఆ లుంగి జరిగి కట్టుకొని వాడితే ఏమైపోతా అంటే, మేము చచ్చిపోతాం అనుకున్నావా? ఏమంటే కాటికి కాలు చెప్పామనుకున్నావా? వయసు అయిపోయింది అనుకున్నావా? పోలే, పిల్లోడు ఏదో మాట్లాడుతున్నాడు కదా, మాట్లాడుతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా ఎక్కడి నుంచి అన్నాడు. సారీ అండి అని చెప్పి సైకిల్ తీసుకొని బయలుదేరదాం అనుకునే లోపు ఆకలితో ఉన్న నాకు ఒక పిలుపు వచ్చింది. ఎదురుగా వాళ్ళు ప్రభు నమ్ముకున్నారట, కానీ చర్చికి వెళ్ళరాలి. ప్రభు నమ్ముకున్నారు. బాబు వెళ్ళరా, నువ్వు పాస్టర్వా అంది ఆమె. హల్లెలూయా. ఏం చెప్పాలో తెలీదు. అవునమ్మా అన్నాను. హల్లెలూయా. హల్లెలూయా అనగానే మా ఇంట్లోకి వచ్చాను, ప్రార్థన చేస్తావా అంది. తప్పకుండా చేస్తానని బైబిల్ చేత్తో పట్టుకొని పోజు కొడతా లోపలికి పోయినా. కూర్చోబెట్టింది నన్ను, కూర్చున్నాను. హల్లెలూయా. ఆకలితో ఉన్న నాకు ఒక అరిసె ఒక 2 జంతుకులు ఇచ్చింది. హల్లెలూయా. నేను చెప్తాను ఆ జంతుకులు ఎలా ఉన్నాయంటే, ఒక్క జంతుక సంవత్సరం తినొచ్చు మనం. సాగుతూ ఉందండి. ఎంత లోపల పోయిన తర్వాత ఇక అది బొబ్బులు గమ్లాగా నొక్కు పోగట్లేదు, అది మన కష్టమైపోతుంది. ఆకలితో ఉన్న నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, కానీ తీరా ఎదురుగా వచ్చేసరికి ఈ లోపల బయట ఏదో హడావుడి. ఏం పరిగెత్తుకొని ఆయన ఆవిడ బయటకు వెళ్ళి, ఇప్పుడు వస్తున్నాడు, ఏదో బయట గోల అవుతుందని. ఆమె ఏం రాలేదంటే ఈయన వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను ఒక్కడే ఫస్ట్ టైం ఆ ఇంట్లో కూర్చున్నాను. ఏ వస్తువు పోతే ఏం బాధ అని చెప్పేసి నేను చేస్తున్నాను. లక్కీ సరి కూర్చో. అలా అనుకుంటున్న సమయం, నేను టైంపాస్ కోసం చెప్పట్లేదు, నా వేదం చెప్తున్నాను. అలా అంటున్న సమయంలో ఆయన ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు. ఏంటి బయటకు వెళ్ళిపోయారు? నేను బయటకు వచ్చేసరికి నేను ఏ కమలపాక దగ్గర ఆ మిల్లలు కొంటే సువార్త చెప్పానో, ఆ ఇంటి ముందు దాదాపు 100 మంది మూగిపోయారు. లక్ష్మమ్మ గారు వినండి, 100 మంది మూగిపోయారు. ఆమె ఉంటే గబగబా ఆమె నన్ను చూసి బాబు ఒక నిమిషం నుండి వస్తారంటే, నేనే వస్తానమ్మని చెప్పి దగ్గరికి వెళ్ళాను. ఏమైందమ్మా అంటే, ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు బాబు, ఇప్పుడు దాకా బాగానే ఉంది ఆమె. ఏమైందో తెలియదు బాబు, మన నొరగలు కక్కుని మంచం మీద పడిపోయింది. అమ్మ నేను చూడొచ్చా అంటే, ఆ 100 మంది మధ్యలోంచి నన్ను తీసుకొని వెళ్ళింది. చిన్నాడు బాగా, నన్ను తీసుకొని వెళ్ళింది. ఏ స్త్రీ అయితే నేను కాటికి కాలు చాపలేదు, నా వయసు అయిపోయలేదు, చాన్నాళ్ళు బతుకుతానందో, ఆమె మంచం మీద పడిపోయి ఉంది. ఆమె నోట్లోంచి నురుగులు వస్తూ ఉన్నాయి. ఆమె పల్స్ చూశాను, కొట్టుకోవట్లేదు. వేలు పెట్టాను, తెలియట్లేదు. పెద్ద ఆమె తల్లి లాంటిది, గుండె మీద చేయేసాను, గుండె చప్పుడు తెలియట్లేదు. మెల్లిగా బయటకు వచ్చేసాను. నాకు ఎవరో చెప్పినట్టు అనిపించింది, ప్రార్థన చేయొద్దు అన్నట్టుగా. నేను బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆమెను పిలిచి, అమ్మ మీ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారా వెళ్ళడానికంటే, తీసుకురానికి వెళ్ళారు బాబు, ఆయనకే కదా బైక్ ఉంది అంటే, సరే ఆయన వచ్చే వరకు ఏం బయటికి మాట్లాడొద్దు, కానీ నాకు అర్థమైనంత మట్టుకు ఆమె చనిపోయిందమ్మా అన్నాను. ఈ లోపల డాక్టర్ వచ్చాడు, చూశాడు. ఆమె చనిపోయి 1 పావుగంట అయింది, బయట వేసేయండి అన్నాడు. ఆమె బయట వేసేసి. హల్లెలూయా. చిన్నోడు కదా, నాకు అంతెంత భయం కాదు. సైకిల్ పట్టుకొని నేనే చంపేయనంటారేమో
అడిచాడు, ఇప్పుడే ఎవడు ప్రాణం ఇప్పుడు పోద్దు ఎవరు తెలుసు అన్నాడు. ఆడేది మాయలు మారాటి ఏదో చేసినట్టున్నాడు, గజతంత్ర మంత్రాలు ఏదో చేసినట్టున్నాడు, అందుకే మావిడ చచ్చిపోయిందని అంటాడేమో. వెనక్క చూస్తే ఉట్టండి, చిన్నోడు కదండి. హల్లెలూయా. సైకిల్ వేసుకొని పారిపోయి ఊరంతా దాటిపోయిన తర్వాత ఒక అరటి చెట్టు కింద నిలువు మోకాళ్ళేసి ఏడ్చాను, ఆమె ఎందుకు చనిపోయింది అని. ప్రభు నాతో అన్నాడు, ఆమె చనిపోయే ముందు ఆమెకు నేను అవకాశం ఇచ్చాను మారు మనసు పొందడానికి. ఆమె దాన్ని వినియోగించుకోలేదు. నువ్వు వెళ్ళిపోన్నట్టుగా నాకు చెప్పినట్టు అనిపిస్తే వచ్చి మా పాస్టర్ గారు చెప్పిన ఇలా జరిగిందని ఆయన నన్ను కౌగిలించుకొని ఏడ్చి నా తల మీద చేయి పెట్టి ప్రార్థన చేసి, రానున్న దినాల్లో 1000 మంది ముందు దేవుడు నిన్ను నిలవబెడతాడు బిడ్డ. నీ గుండెల్లో నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలిని దేవుడు చూశాను నాన్న అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు నేను ఏడుస్తూ చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి అడుగుతుంది ఏంటో తెలుసా? దేవా, ఆ ఆకలి నాకు మళ్ళీ కావాలి. దేవునా మన మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం అందరూ చెప్తారా హల్లెలూయా? కొంతమంది చాలా కష్టమైపోయింది, చేతులతో ఏ పనైనా చేస్తారు, ఎంత పనులను చేస్తారు, కానీ హల్లెలూయా చెప్పడం ఎంత కష్టమో కదమ్మా అక్క. మంచిదే, నా కోసం కానీ చేసి చెప్పమన్నట్టు. హల్లెలూయా. దేవునా మన మహిమ కలుగును గాక. చెప్పు, నా ప్రార్థన ఏమిటంటే, లార్డ్ ఇంక్రీజ్ మై హంగ్రీ. హల్లెలూయా. మన దినాన పిల్లలు పట్టుకొని కూర్చున్నాను. ఆ రోజంతా కూడా నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. అలా కూర్చుని ఉన్నాను. ఆ టైంలో నేను ఏడుస్తున్నాను, ప్రభా ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ టైంలో భుజం కానీ కృపాసనం కానీ ఎవరు అందుబాటులో లేరు. నేను ఇలా కూర్చొని ఉండిపోయాను, ప్రభా నేను ఎటు వెళ్ళలేకపోవాల్సి వస్తుంది, వెళ్ళలేకపోతున్నాను అని చెప్తూ అని చెప్పడం బాగోదేమో కానీ దేవుని దగ్గర ఇలా ఏడ్చాను. దేవా హల్లెలూయా, సువార్త ప్రకటించడానికి నేను మీటింగ్స్కి వెళ్ళి ప్రకటించేది వేరు, కొన్ని గ్రామాలకు వెళ్ళి వ్యక్తిగతంగా సువార్త ప్రకటించడానికి నాకు టైం దొరికినప్పుడు ఆ టైంని నేను సరిగా వినియోగించుకోలేదు అని అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. నా జీవితం నీ కోసం అని మాటిచ్చాను కదా. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక దైవజనుడు చెప్పిన, రవిప్రకాష్ గారు ఇక్కడే పొర్లుపల్లిలో చెప్పిన ఆ మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. ఆయన దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నారంట, ఏ రోజు అయితే ఆయన ఒక వ్యక్తికి సువార్త ప్రకటించలేదో ఆ రోజు ఆయన భోజనం చెయ్యరట. ఏం పాస్టర్ గారు అంటే, పనివాడు మాత్రమే జీతానికి పాత్రుడు, వాడు మాత్రమే భోజనం చేయడానికి అర్హుడు. పని పాటు లేకుండా కడుపు నిండా తింటే అలాంటి భోజనం నాకు అక్కర్లేదు అని చెప్తూ, ప్రభువు పని ఏ రోజు నేను చేయలేకపోయానో ఆ రోజు నేను భోజనం చెయ్యను. ఈ రోజు వరకు ఆ దైవజనుడు అదే తీర్మానం మీద ఉండి, ఏ రోజైతే ఒక్క వ్యక్తికైనా సువార్తను ప్రకటించలేదో ఆ రోజు భోజనం చెయ్యలేదు ఆయన. హల్లెలూయా. గట్టిగా చేద్దాం, టైం అయిపోతుంది. హల్లెలూయా. నేను ఈ రోజుల్లో ఒక పక్క యవనస్తుల జీవితాలు పాడైపోయి, యవనస్తుల జీవితాలు నాశనం అయిపోయి, బైకులని, అమ్మాయిలని, సెల్ ఫోన్లని, రీల్స్ అని, అవని ఇవని నాశనం అయిపోతున్న తరాన్ని నేను చూస్తున్నాను. కానీ ఆ తరమ మధ్యలో, బలు రెక్కస చెట్ల మధ్యలో వల్లి పద్దమన్నట్లుగా పాడైపోతాను. ఈ తరమ మధ్యలో కొంతమంది యవనస్తులు నేను చూశానండి. దేవుని వాక్యం అంటే వారికి ఆకలి, ప్రార్థన అంటే ఆకలి, సువార్త అంటే ఆకలి. బోరు కొడితే క్షమించండి సార్, బోరు కొడితే క్షమించండి. ప్రార్థన అంటే ఆకలి, సువార్త అంటే ఆకలి, వాక్యం అంటే ఆకలి, ప్రభుని ఆరాధించాలంటే ఆకలి. ఏ టైంలో చూసినా ఏదో ఒక మీటింగ్కి వెళ్ళిపోవడం, ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళిపోవడం. హల్లెలూయా. నేను మన మహిమ కలుగును గాక. మన తుని దగ్గర ఒక ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ ఒక తమ్ముడిని కలుసుకున్నాను. భలే కుటుంబం. ఆ కుటుంబం తండ్రి మంచి దైవజనుడు, కొడుకులు ఇద్దరు కూడా మంచి దైవజనులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఇద్దరి కొడుకుల యొక్క అనుభవాలు దైవజనుడు చెప్తా ఉన్నాడు. ఆమేన్. నాకు ఎంత అనిపించిందంటే, నిజంగా ఈ లోకంలో, ఈ తరంలో దేవుని చేత వాడబడుతున్న పిల్లలు కలిగిన దైవజనులు ఎంత భాగ్యవంతులు అన్నాడు. ఎందుకంటే చాలామందికి ఆ భాగ్యం లేదు, చాలామందికి ఆ భాగ్యం లేదు. నాకు తెలిసిన ఒక సంఘం దగ్గరలో, నేను పేర్లు మాట్లాడిన కానీ, హల్లెలూయా, ఈరోజు చర్చి పాడైపోతుంది. ఎందుకు అంటే వారి పిల్లల వల్ల. బ్రదర్ తెలుసు, పిల్లల వల్ల చర్చి పాడవుతుందన్న మాట
ఎంతో బాధని వేదన కలిగిస్తుంది. హల్లెలూయా. నా బిడ్డల కొరకు నేను ఏడుస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. వారికి వయసు వచ్చినప్పుడు తన యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె వారు ఉండాలి. నగరమునకై చెక్కబడిన మూల కంబముల వలె వారు ఉండాలి. దేవుని మహిమలో వారు వాడబడాలి. ఆయన రాకడ ఆలస్యం అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేద్దాం హల్లెలూయా. సరేనే వినండి యవ్వన బిడ్డలారా, ఆత్మల పట్ల భారం, గోయింగ్ మిషనరీ, గివింగ్ మిషనరీ, అయ్యే మిషనరీ అని కబుర్లు చెప్పడం కాదు. ఆ ఆకలి ఉందరా నీలో? బీచ్కి వెళ్దామని ఆకలి, సినిమాకి వెళ్దామని ఆకలి, ఇంకెక్కడికి వెళ్దామని అక్కడి తిరుగుదామని ఆకలి, బైక్ ఎక్కాలి అన్న ఆకలి. మన స్టేటస్లు కూడా అయ్యే కదరా, మన స్టేటస్లు కూడా అయ్యే. ఒక మంచి బైక్ చూస్తే అట్రాక్ట్ అయిపోతాం, ఒక మంచి కారు చూస్తే అట్రాక్ట్ అయిపోతాం. ఐఎమ్ సారీ, ఒక మంచి అబ్బాయిని అమ్మాయిని చూస్తే అట్రాక్ట్ అయిపోతాం. ఎందుకో తెలుసు అట్రాక్ట్ అయిపోతాం అంటే బికాస్ వీ హ్యావ్ దట్ లాంగింగ్, ఆ డిజైర్, లేకపోతే ఆ ఆకలి, ఆ ఇష్టం లోపల ఉన్నప్పుడు వల్ల కనెక్ట్ అయిపోతున్నాం మనం. హల్లెలూయా. అదే మన హృదయంలో నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి ఉంటే, నశించిపోతున్న ఆత్మల్ని చూడగానే నీ హృదయం పరితపించి నీ కంట్లో కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే యూ హ్యావ్ దట్ హంగ్రీ, ఆ ఆకలి నీలో ఉంటుంది కాబట్టి. నా ప్రియమైన యవ్వన తమ్ముళ్ళు చెల్లెలు, మీ వైపు చూసి చెబుతా ఉన్నాను ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తరాన్ని చూస్తున్నాను రా, చిన్న వయసులో 16, 17, 18, 19 సంవత్సరాల వయసులో దేవుని కొరకు పరిగెడుతున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యంతో సమయాన్ని గడుపుతున్నారు. ఈరోజు స్టీవెన్ పాల్ అన్న గురించి అందరూ చూస్తారు, అందరూ మాట్లాడతారు. ఆయన 16, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిజం చెప్తున్నాను, నేను అక్కడ జనతా కాలనీ దగ్గర వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెను చూసింది ఏంటో తెలుసా, గమనించిందని తెలుసా? వాక్యాన్ని తినేసేవాడు ఆయన. గంటలు గంటలు, రోజులు రోజులు వాక్యం కూర్చొని చదువుతూ భాషలు మాట్లాడుతూ, వాక్యాన్ని చదువుతూ సమయాలు గంటలు గడిపేసేవాడు ఆయన. ఆయనకి దాదాపు ఒక 19, 18 ఆ ఏజ్, 20 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు అనుకోండి, నాకు సరి గుర్తులేదు. ఒకసారి వారి ఇంటికి వెళ్ళాం, నేను మా డాడీ వాళ్ళు వెళ్ళాం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏమని చెప్పారు తెలుసా? వాడు నాకు, అయ్యా ఉదయ కాలము నుంచి ఆమేన్ ఆయన ప్రార్థనా గదిలో దేవుని సముఖంలో ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థనలో సమయాన్ని గడుపుతున్నారు. బయట ఈరోజు వేదికల మీద వాటి మీద స్టీవెన్ పాల్ గారిని చూసి కామెంట్ చేసేవాళ్ళు చాలామంది చేయొచ్చు కనుక, కానీ ఈరోజు ఆ స్థితిలోనికి రావడానికి ఆ వెనకాతల దేవుని వాక్యము పట్ల ఆకలి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి. ఆమేన్. అనేక మంది దైవజనుల జీవితాల్లో వారు హెచ్చింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? వారిలో ఉన్న ఆకలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా టైం అవుతుంది, మరలా చెప్తాను, యవ్వన బిడ్డలు, ఆడపిల్లలు చెప్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. మన ఒక దగ్గరికి వెళ్ళాం, నేను కనకరాజు గారు, కొంతమంది వెళ్ళాం. భర్త సేవకుడు, యవ్వనస్తురాలు, పిల్లలు కూడా లేరు. భర్త ఏదో ప్రార్థనకు వెళ్ళి వస్తున్నప్పుడు నైట్ టైం చూసుకోలేదు, లారీ ఆగుందా, ఏదో లారీ ఆగుంది, వెనక నుంచి వెళ్ళి ఆ లారీని ఢీ కొడితే అది తలకు తగిలేసి అక్కడికక్కడే బైబిల్ ఒక మొగలో పడిపోయింది. రక్తం మడుగులో ఆ పాస్టర్ గారు చనిపోయారు. యవ్వనస్తుడు పాస్టర్ గారు చనిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పుట్టింటికి వెళ్ళిపోలే, ఇంకెక్కడికో వెళ్ళిపోలేదు, ఇంకేదో చేయలేదు. ఆ అమ్మాయి నిలబడింది. మా పాస్టర్ గారి ద్వారా దేవుడు ప్రారంభించిన ఈ పరిచయను నేను ముందుకు నడిపించాలని, ఓకే, ముందుకు నడిపించాలని ఆమె వచ్చిన కొంచెం డబ్బులు, హల్లెలూయా, కొంచెం డబ్బులు అన్నీ పోగేసి ఆ ఊర్లో సువార్త కూటం పెట్టి అక్కడ వాక్యం చెప్పడానికి పిలిస్తే వాళ్ళ కాళ్ళు గడగడానికి కూడా నాకు అర్హత లేదనిపించింది. నాతో వచ్చిన వారి అనుభవాలు చెప్తుంటే ఏడ్చారు కనకరాజు గారు, వీళ్ళందరూ కొంతమంది. హల్లెలూయా. చాలా చక్కగా ఆ ప్రార్థన జరిగింది. ఆమేన్. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామని వినండి నాన్న. నేను వచ్చేసే ముందు తన కానుక ఇవ్వబోతుంటే, అమ్మా ఊరకనే నేను చెప్పను, నేను ప్రేరేపించబడి చెప్తున్నాను, ఇంకొకసారి వచ్చినప్పుడు కానుక తీసుకుంటా, ఇప్పుడు నేను కానుక తీసుకోను. కాదన్నయ్య, కారులో వచ్చారు, అంత దూరం నుంచి వచ్చారు, పెట్రోల్కి అవుతుంది, ప్లీజ్ అన్నయ్య. లేదమ్మా, నేను కానుక తీసుకోను. పోనీ నాకు ఇచ్చాను అనుకోని దాని పరిచయకు ఉపయోగించు. తన కంట్లో కన్నీళ్ళు. అయిపోయింది, భోజనం అయింది, మేము బయలుదేరే ముందు నాతో ఒక మాట అంటుంది, అన్నయ్య 2 రోజుల తర్వాత వేరే ప్రాంతంలో క్రిస్మస్ వార్త ప్రార్థన పెట్టాం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఖర్చు పెట్టడానికి
నా దగ్గర రూపాయి లేదు, ఆ ఉన్న కొంచెంలోనే మీకు కానుక తీయడానికి డబ్బులు తీశాను. దేవా, నాకు మరలా రూపాయి లేదు, 2 రోజుల్లో నేను ఒక్కరోజు గ్యాప్లోనే మరలా మీటింగ్ ఉంది, నాకు సహాయం చేయి ప్రభు అని ప్రభుని వేడుకున్నాను. కానీ మీరు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడని నాకు అర్థమైంది. అన్నయ్య, ఈ డబ్బులు, మీరు మిగిల్చి వెళ్తున్న ఈ డబ్బులు రేపటి పరిచర్య కొరకు నేను వాడతాను అన్నయ్య, థ్యాంక్ యూ అన్నయ్య అని చెప్తే, నాకెవరైనా 50,000 1,00,000 కానుకిచ్చినంత సంతోషం ఏదేమో కానీ దేవుని ఆత్మచేత నేను ప్రేరేపించబడి ఆ కానుక వద్దని చెప్పి ఆ కానుక ఆ కష్టాల కడిలలో ఉన్నటువంటి ఆ చిన్న యవనస్తురాలు భారముతో, ఆత్మల పట్ల ఆకలితో చేస్తున్న ఆ పరిచర్య కొరకు నేను ఉపయోగపడ్డాను కొంచెమని మురిసిపోయాను. భర్త చనిపోయాడు, ఎవరి కాలం మంది నీ భర్త చనిపోయాడు, మేమొద్దని చెప్పినా వినకుండా పాస్టర్ని చేసుకున్నావు. నీ దేవుడు కాపాడలేదేమి, నీ భర్త దైవజనుడు కాపాడలేక కదా రోడ్డు మీద కుక్క చావు చనిపోయాడని అనేకమైన మాటలు, పరిస్థితులు ఎదుర్కొన్నాను అన్నయ్య. నా వాళ్ళందరూ నన్ను వదిలేసినట్లు అయిపోయింది. అయినా నేను నిలబడి సేవ చేస్తున్నానని ఒక యవనస్తురాలు నిలవబడింది. హల్లెలూయా. అయ్యో, చాలా చెప్పాలి, టైం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. యవన బిడ్డలండి, యవన బిడ్డలు, యవన చెల్లెళ్ళు, యవన తమ్ముళ్ళు దేవుని పరిచర్య కొరకు నిలబడుతున్నారు, దేవుని పరిచర్య కొరకు పరుగులు తీస్తున్నారు. వారి గుండెల నిండా ఏ ఆకలి ఉంది అంటే ఆత్మల్ని సంపాదించాలని ఆకలి. ఆమేన్. ప్రార్థనలో ఎదగాలని ఆశ. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తారా? పరిశుద్ధతలో బ్రతకాలి అన్నటువంటి ఆకలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అభిషేకాన్ని, అత్యధికమైన అభిషేకాన్ని పొందుకోవాలని ఆకలి. మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. సురేష్ వింటున్నారా? అనిల్ వింటున్నావా? నిశ్చి వింటున్నావా? ప్రేమ్ వింటున్నావా? జోష వింటున్నా? మధు వింటున్నావా? డానీ వింటున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో ఉన్న ఆకలి ఏంటి? దేవుడు చూసే ఆకలి ఏదైనా ఉందా? దేవుని సముఖంలో నిలవదగిన ఆకలి ఏమైనా మీలో ఉందా? లేదా మీరే దేవుని సన్నిధిలో నిలబడి, దేవా ఇదిగో దిస్ ఈజ్ మై హంగ్రీ, ఈ ఆకలి నాలో ఉంది ప్రభా, ఇదిగో ఈ ఆకలిని చూడు, నన్ను తృప్తిపరచు ప్రభా, లుక్ ఎట్ మై హంగ్రీ అని చెప్పగలిగే ధైర్యం ఉందా? మీకుందా? కెన్ యూ సే? మంచి చదువుకోవాలని ఆశ మంచిదే, కానీ దేవుని కొరకు ఏదైనా ఆకలి. హల్లెలూయా, ఆమేన్. ఆ ఆకలి ఏం చేస్తుందో తెలుసా? హల్లెలూయా. మీరు గంటలు, రోజులు, వారాలు ఉపవాసం ఉండేలాగా చేస్తుంది. ఆయన సందులో కన్నీరు కార్చేలాగా చేస్తుంది. అవకాశం దొరికిన ప్రతిసారి రీల్స్ చూడటం కాదు, కానీ వాక్యాన్ని చదివేలా చేస్తుంది, ప్రార్థన చేసేలాగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆకలి దేవుని ఎదుట కనుగొనబడినప్పుడు, దేవుడు ఆకలిని చూచినప్పుడు, దేవుని ఎదుట ఆకలి ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు నిన్ను తృప్తిపరిచినప్పుడు, ఆమె నువ్వు దీవెనకరమవుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఆనందంగా లేద్దలే, డల్గా ఉన్నావు, బాగోలేదా? హల్లెలూయా. నీ ద్వారా అనేక మంది ఆకలిని దేవుడు తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్. నేను అరమరిక లేకుండా మాట్లాడుతాను అనుకుంటే మీలో చాలామందిని అడుగుతున్నాను నేను. ఆమేన్. ప్రార్థన పట్ల ఆకలి చచ్చిపోయింది కదా, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి చచ్చిపోయింది. వ్యాపారం వచ్చేసింది మధ్యలోకి, ఉద్యోగం వచ్చేసింది మధ్యలోకి, బంధువులు వచ్చేసారు మధ్యలోకి. నా దేవుని సన్నిధిలో నేను ఏడుస్తున్నా ఒక ఏడుపేంటో తెలుసా? నీ పరిచర్యకు నా పిల్లలు ఆటంకం కాకూడదు ప్రభువా. దాదాపు 6 రోజుల నుంచి చిన్నోడు ఏడుస్తున్నాడు. నేను బయటికి వెళ్తే చాలు ఏడుస్తున్నాడు, నాన్న 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 నాన్న. ఇంటికి వస్తే ఏడుస్తున్నాడు. పోయిన ఆదివారం ఫస్ట్ టైం విన్నాను ఆ పదం. నేను మరికి ఎవరు చెప్పారు తెలియదు, డాడీ తప్ప. నేను మురిసిపోయి ఈ మాట చెప్పట్లేదండి, వేదంతో ఈ మాట చెప్తున్నా. రాత్రింబగుళ్ళు నాన్న నాన్నని పిలుస్తానే ఉన్నాడు, ఏడుస్తున్నాడు ఎత్తుకోమని. నేను బయటికి వెళ్తే కూడా అప్పుడప్పుడు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాను, నాన్న నాన్నని ఏడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నాన్న మీద ఆ చిన్నోడు పెంచుకున్న ప్రేమను చూసి ఆనందపడాలా? ఎక్కడికి పరిచర్యకు వాళ్ళు ఆటంకమైపోతారో అని భయం వేస్తుంది నాకు. నేను పాస్టర్ గారు అంటున్నారు, బలవంతంగా అలవాటు చేద్దామండి, పర్వాలేదు, మీరు ఇంట్లో ఉండొద్దు, వెళ్ళిపోండి.
కొద్ది కష్టమేమవుతుంది, ఇబ్బంది పడతానండి, పర్వాలేదు. హల్లెలూయా. అందుకే నా పిల్లల్ని ఎత్తుకోవడానికి కానీ వాళ్ళు ఆడించడానికి కోసం ఎవరైనా ఉంటారని అంత ఎదురు చూస్తాను మేము. హల్లెలూయా. టైం చాలా అవుతుంది. హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన పట్ల ఆకలి చచ్చిపోయింది మాధవమ్మ. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి చచ్చిపోయింది. దేవుని కొరకు బ్రతకాలని ఆకలి చచ్చిపోయింది. అరే నేను అన్నాను అనుకో, మాధవమ్మ అయితే స్వతంత్రం కలగలుగుతున్నాను, కానీ మిమ్మల్ని కొంతమందిని స్వతంత్రంగా అనలేను. కానీ నేను ఎవరిని అనగలేకపోయినా మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. ఇదే చర్చలో కూర్చున్నటువంటి సువార్తమ్మ గారిని నేను ఎరుగుదును. ఆమెకి ఎప్పుడైనా బాగోపోతే దేవుని దగ్గర ఏడుపెంటో తెలుసా? సంఘానికి ఆమె దీపం లాంటిది ప్రభువా, ఆమె మాతో కొంతకాలం ఉండాలి అని. హల్లెలూయా. నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి ఎంత ఎక్కువ ఉండేదో నేను కళ్ళారా చూశాను. బాగున్న మీలో చాలామంది సాక్ష్యం, బాగున్నా బాగోకపోయినా ప్రతి సోమవారం సువార్తకు బయలుదేరి వెళ్ళేది, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళేది, నేను ఎరగని ప్రాంతాలకు, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి సువార్తను ప్రకటించేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెలకి ఒకసారి వారి ఇంటి మీద సువార్త ప్రార్థన జరిగేది. ఇప్పటికి ఇంత బాగోకపోయినా, ఇప్పటికీ ఇంత వయసు వచ్చిన ఇప్పటికీ 3 గంటలకి 4 గంటలు లెగిసి ఒంట్లో బాగోపోయిన చేతులు పైకెత్తి, ఆ చిన్న చేతుల్ని పైకెత్తి ఆకాశం ఉందని దేవుని సందులో ఏడుస్తుంది, కన్నీళ్ళు గారుస్తుంది ఆమె. నేను ఇస్తున్నాను దైవజనుడిగా సాక్ష్యం ఆ తల్లి గురించి. కునుకుపాట్లు వచ్చేస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైన కోరికలు, మనుషుని సంతోషపెట్టాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వ్యాపారం. దేవుని సన్నిధికి సమయానికి వచ్చారు, దానికి కూడా అవకాశం లేనంతగా ఏ వ్యాపారం నీ గుండెలోకి, నీ జీవితంలోనికి చొరబడిపోయింది. ఈ మాట చెప్తే బాధపడిన చెప్తాను, దేవుని స్థానాన్ని అది ఆక్రమిస్తుంది, దేవునికి ఇచ్చిన భారాన్ని అది ఆక్రమిస్తుంది, దేవునికి ఇచ్చిన దర్శనాన్ని అది ఆక్రమిస్తుంది, దేవునికి ఇచ్చిన బాధ్యతను నీ వ్యాపారం ఆక్రమిస్తుంది. ఆక్రమణకి గురవుతున్నావు నువ్వు. నీ పొలము కాదు, నీ స్థలము కాదు, నీ జీవితము ప్రభు కొరకు వినియోగపరచబడవలసిన నీ జీవితము దురాక్రమణకు గురవుతుంది. వ్యాపారం ఆక్రమిస్తుంది నిన్ను అని చెప్పను, నిన్ను, నీ పిలుపుని, నీ దర్శనాన్ని, నీ భారాన్ని, నీ బాధ్యతను, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ పిల్లలు, రకరకాల మెనీ థింగ్స్ ఆక్రమించేస్తున్నాయి. ఆ ఆక్రమణకు గురైన వారు అందరి జీవితాల్లో కూడా ఈరోజు ఆకలి చచ్చిపోయింది. నిద్రస్తే పడుకోండి, నేను చేయగలిగింది ఏం లేదు, ఎంతకని బతిలాడుతాను. చచ్చిపోయింది. మళ్ళీ అడుగుతున్నాను, ఎంత చెప్పి మళ్ళీ అడుగుతున్నాను, మీలో ఎంతమంది దేవుని సందులో చెయ్యి పైకెత్తి నా ఆకలి చూడు ప్రభు అని చెప్పగలిగే ధైర్యం ఉంది? అలా చెప్పాలి అంటే ఆ ఆకలి మీలో ఉండాలి కదా, ఆ ఆకలి మీలో ఉండాలి కదా. ప్రార్థన కొరకైన ఆకలి, పరిశుద్ధత కొరకైన ఆకలి, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలి, అభిషేకం కొరకు ఆకలి, వాక్యము కొరకు ఆకలి. ఒకప్పుడు ఉండింది లక్ష్మమ్మ గారు, ఒకప్పుడు ఉంది ఆకలి. అదే ఆకలితో బతికాము. ఇలా అంటే బాధపడరు కదా, ఆ ఆకలితోనే చచ్చిపోతామేమో అన్నంతగా అనిపించింది మన జీవితాల్లో. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు, ఉద్యోగం, వ్యాపారం, సొమ్ములు ఇవన్నీ ఆక్రమించేస్తున్నాయి. ప్రకటనలు అంటాడు కదా, చచ్చిపోయినాయి, ఎలాగ చచ్చిపోయినరా, మిగిలిన వాటిని బ్రతికించు అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దామా? గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? చనిపోయినవి ఎలాగో చనిపోయాయి, మిగిలి ఉన్న వాటిని కాపాడుకో, బ్రతికించు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. 3 బారిన జీవితాన్ని దేవుడు చిగురింపు చేయగలడు.
ఆ మోడుని కూడా తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకో. ఎంతమందికి స్టేట్మెంట్ అర్థమైంది? మోడు బారిన జీవితాన్ని దేవుడు మరలా చిగురింప చేయగలడు. ఆ మోడును కూడా తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకో. కనీసం ఆ మోడునైనా ఉండనివ్వు. ఎందుకంటే మోడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నీళ్లు మారాగా మారిపోయాయి. ఆ మారా నీళ్ళైనా ఉండనివ్వు. ఎందుకంటే ఆ మారా నీళ్ళు మధురముగా మార్చగలరు, కానీ వాటిని ఎండిపోనివ్వద్దు, ఆరిపోనివ్వద్దు, ఆగిపోనివ్వద్దు నీ ఆకలిని. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. లోక సంబంధమైన వాటితో జీవితాన్ని, లోక సంబంధమైన వాటితో మనసుని, లోక సంబంధమైన వాటితో కడుపుని నింపేసుకొని ఆత్మ సంబంధమైన ఆకలిని చచ్చిపోతే భయంకరంగా అయిపోతుంది నీ ముగింపు. హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? టైం అవుతుంది. ఎంతమందికి వాక్యం అర్థం అవుతుంది? హల్లెలూయా, ఆమేన్. పోనీలా అడగనా, ఎంతమందికి ఆశగా ఉంది? లార్డ్, ఇంక్రీజ్ మై హంగ్రీ. దేవా, నా ఆకలిని ఇంక్రీజ్ చెయ్యి. నీ వాక్యం కొరకైన ఆకలి, ప్రార్థన కొరకైన ఆకలి, అభిషేకము కొరకైన ఆకలి. ఏది దాన్ని తీసేయకూడదు, ఏది దాన్ని రీప్లేస్ చేయకూడదు. ఏది ఆకలిలోంచి నన్ను బయటికి రాకూడదు. అది నా పిల్లలైనా, నా వ్యాపారమైనా, నా ఉద్యోగమైనా, నా బలహీనత అయినా, నా ప్రతికూలత అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా, ఒంట్లో బాగోపోయినా, ఇంట్లో బాగోపోయినా, ఏం బాగోకపోయినా, ఏ పరిస్థితి అయినా ఆ ఆకలి పోవడానికి మాత్రం వీల్లేదు ప్రభా. ఈరోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందు నేను చేస్తాను. మీలో ఎంతమంది ప్రార్థన చేస్తారు? మధు, ఎంతమంది ప్రార్థన చేస్తారు? లార్డ్, ఇంక్రీజ్ మై హంగ్రీ. నిజమే ప్రభా, నీ దాసుడి కాదు, నీ దాసుని ధర నువ్వు చెప్పిన మాట నిజము. నా ఆకలి చచ్చిపోయింది. మరలా నాకు ఆకలి కావాలి. కమాన్ చర్చ్, ఏసైని అడుగుదాం. ఇలాగా కృపమ్మ, ఏసైని అడుగుదామా? దేవా, మరలా నాకు ఆకలి కావాలి, నాకు మరలా ఆకలి కావాలి, నాకు మరలా ఆకలి కావాలి. ఎందుకంటే ఆకలేసిన వాడు మాత్రమే అడుగుతాడు కదా, ఆకలేసిన వాడు మాత్రమే పెనుగులాడతాడు కదా, ఆకలి వేసినవాడు మాత్రమే ఆహారంతో కడుపు నింపుకోవడానికి ఎక్కడ ఆహారం దొరుకుతుందని పరుగులు తీస్తాడు కదా. నీకు ఆకలేస్తే కదా దేవుని దగ్గరికి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవా, నా ప్రార్థన జీవితము అధికమయ్యేలాగా నాలో ఆకలి పెంచండి ప్రభు అని అడుగుతావా? ఆమేన్. బ్రదర్స్, మీలో కొంతమందికి ఒకప్పుడున్న ప్రార్థన జీవితం ఇప్పుడు లేదు. ఒకప్పుడు నువ్వు మోకాలేస్తే కన్నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు మోకాలేస్తే కునుకుపాట్లు వస్తున్నాయి. అందుకే మనలో చాలామంది జీవితాల్లో కొన్ని అమూల్యమైన అనుభవాలు, అవి కొన్ని జ్ఞాపకాలుగా మాత్రమే ఉండిపోయాయి. ఏమ రైట్? నేను మళ్ళీ చెప్పని మాట, మనలో కొంతమందికి చాలా మంచి అనుభవాలు దేవుడు మనకి ఇచ్చాడు, కానీ అవి ఏమైపోయాయి అంటే 5 సంవత్సరాల క్రితము, 10 సంవత్సరాల క్రితము, 15 సంవత్సరాల క్రితము ఇలా జరిగిందనే జ్ఞాపకాలుగా మిగిలిపోయినాయి. నాకు స్వతంత్రత ఉంది కాబట్టి చెప్తున్నాను ఈ మాట. నీ ఆకలి చచ్చిపోయిందమ్మా. నీలో ఆకలి చూసిన ఈ దైవజనుడే చెప్తున్నాడు, ఆకలి చచ్చిపోయింది నీలో. అది నీకు వ్యక్తిగతంగా నీ మనస్సాక్షికి తెలుసమ్మా. మీకు తెలుస్తుందా మీలో ఆకలి చచ్చిపోయింది అని? మీలో కొంతమందికైనా తెలుస్తుందా ఆకలి చచ్చిపోయింది? ఒకప్పుడు దేవుడు అంటే ఎంత ఆకలి ఉండేది, చచ్చిపోయింది. మరేం చేద్దాం? పరమ వైద్యుడి దగ్గరికి వెళ్దాం. దేవా, నా ఆకలిని పెంచు ప్రభా, నా ఆకలిని పెంచు ప్రభా. మిగతా వాటి దేంతో నా హృదయాన్ని నేను నింపేసుకోవాలనుకోవట్లేదు, నా మనసుని నింపేసుకోవాలనుకోవట్లేదు, నా కడుపు నింపేసుకోవాలనుకోవట్లేదు. నాకు ఆకలి తెచ్చు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా చేద్దాం, హల్లెలూయా. అరే 18 సంవత్సరాల కుర్రోడు
వాడబల్జీలకు మధ్యలో వెళ్ళి సువార్త ప్రకటిస్తుంటే చెట్టు కట్టేసి కొట్టారు భయంకరంగా. రక్తాలు వచ్చేసినాయి. ప్రెసిడెంట్ గారి భార్యకి తెలిసింది. ఆమెకు పిల్లలు లేరు. అమ్మ పిల్లల్ని ఎవరిని కొట్టేశారమ్మ, చెట్టుకు వదిలేశారు, రక్తం కారుతుంది. ఏసయ్యా ఏసయ్యా అంటున్నాడమ్మా బిడ్డ. హల్లెలూయా. గబగబా భర్తను మధ్యలాడి ఆ బిడ్డను ఇంటికి రప్పించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి కాస్త అన్నం పెట్టి, నాకు పిల్లలు లేరురా, నా కొడుకులు అంటాడని చెప్తున్నాను, ఈ ఊరిలో యేసుప్రభు గురించి ప్రకటిస్తే చంపేస్తారు, ఇంకెప్పుడు ఈ ఊరు రాకు. మీరు ఎంతమంది పిల్లలు? నేను ఒకే కొడుకునండి మా అమ్మకి. చాలా సంవత్సరాలు పిల్లలు లేకపోతే మా అమ్మ ప్రభువు నమ్ముకుంటూ పుట్టాను నేను. నువ్వు చచ్చిపోతే, సంవత్సరాల తర్వాత పుట్టిన బిడ్డ నువ్వు చచ్చిపోతే ఆ తల్లి ఏమైపోయిద్దిరా, ఇంకెప్పుడు ఈ ప్రాంతానికి రావు, తెలుపోమని రాత్రి పంపించేసింది. గాయాలు ఇంకా పూర్తిగా మానకముందే మరలా అదే ఊరొచ్చాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. అమ్మగారండి, ఆ రోజు మన అయ్యగారును ఊళ్ళో వాళ్ళందరూ కలిసి కొట్టారు కదండి, చచ్చిపోతారు అనుకున్నాం కదా. ఆ కుర్రాడు మళ్ళీ వచ్చాడు. ఎందుకు వచ్చాడు రా? సువార్తను ప్రకటిస్తున్నాడమ్మా, సువార్తను ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. రా, వాడు ఎక్కడున్నాడు, తొందరగా తీసుకొని రాడు ఆ పిల్లని. అమ్మో, ఈ ఊరాలు చంపేస్తారు రా, నా భర్తకు తెలిస్తే బతకనేవాడు, రా తీసుకురండి. ఆ పిల్లని తీసుకొచ్చారు. నీకు పిచ్చిగా చచ్చిపోతావురా. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మ బాధపడుతుందిరా. అమ్మకు చెప్పానండి, ఏసై కోసం సావుకెంత తెగిస్తానంటే మా అమ్మ చెప్పిందండి, నాకు కొడుకు లేడని చెప్పుకునే కంటే నా కొడుకు దేవుని కొరకు చనిపోయాడని చెప్పుకోవడం నా గొప్ప భాగ్యం కొడుకు అని మా అమ్మ ధైర్యం చెప్పి పంపించిందండి. అందుకే ఈ ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నాను. ఏంట్రా అంత గొప్పతనం, చెప్పు, నాకు చెప్పు అంది. కూర్చోబెట్టి ఒక 20 నిమిషాలు యేసు ప్రభు గురించి చెప్పాడు. 20 నిమిషాల తర్వాత ప్రెసిడెంట్ గారి భార్య మొట్టమొదటి విశ్వాస అయ్యింది. ఆ ఊరిలో మోకాళ్ళు వేసే సువార్తను అంగీకరించి యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆమె ద్వారా 350 మంది ఆ ఊరిలో యేసుక్రీస్తుని అంగీకరించిస్తే పెద్ద సంఘం కట్టబడింది. 19 సంవత్సరాల కుర్రాడు 350 మంది సంఘానికి పాస్టర్ అయ్యాడు. వాడు ఆకలిని దేవుడు తృప్తిపరిచాడు. ఆకలిని దేవుడు తృప్తిపరిచాడు. వాడు ఆకలికి దేనికోసం అంటే ఆత్మల కోసం ఆకలి. ఆత్మలనిచ్చి తృప్తిపరిచి 100 మందిని 1000 మందిగా చేసి ప్రపంచం ఎదుట సాక్షిగా నిలవబెట్టాడు. ఎందుకంటే ఆయన ఆకలి కొనిన వారిని తృప్తిపరిచే దేవుడు గనక. నీ ఆకలి ఏదైతే అదే ఇచ్చి తృప్తిపరుస్తాడు. పరిశుద్ధతని ఆకల, పరిశుద్ధతను తృప్తిపరుస్తాడు. ఆత్మలని ఆకల, ఆత్మలనిచ్చి తృప్తిపరుస్తాడు. అభిషేకముని ఆకల, అభిషేకమునిచ్చి తృప్తిపరుస్తాడు. వాక్యముని ఆకల, వాక్యపు ప్రత్యక్షతనిచ్చి తృప్తిపరుస్తాడు. అడుగుతున్నాను రా ఈరోజు, నీ ఆకలేంటి? నీ ఆకలేంటి? రండి, చచ్చిపోయిన ఆకలిని మరలా బ్రతికించమని కేక వేద్దాం. ఎందుకో తెలుసా? ఆయన కృప కలిగిన దేవుడు. చచ్చిన నీ ఆకలిని మరలా పుట్టించగలడు. ఆ ఆకలిని బట్టి నిన్ను ఆకలిని పుట్టించగలిగిన వాడు ఆయనే. ఆ ఆకలికి తృప్తిపరచగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. చెయ్యత్తమని అడగను కానీ ఎంతమంది చెప్పగలరు, పరిశుద్ధత గురించి ఆకలి నాలో చచ్చిపోయిందయ్యా, ఆత్మల పట్ల ఆకలి నాలో చచ్చిపోయింది, అభిషేకం గురించి ఆకలి నాలో చచ్చిపోయింది. నా బంధువులు, నా రక్త సంబంధులు అయిన వారందరూ కూడా చనిపోయిన వారు అలాగా చనిపోయినారు. బతికున్న వారైనా రక్షించబడాలన్న ఆకలి చచ్చిపోయింది. నశించిపోతున్న మా అమ్మ నాన్న కోసం, మా అక్క చెల్లెల కోసం, నా ఆడపడుచుల కోసం, నా అయిన వారి కోసం నేను ఉపవాసం ఉండి 7 ఏళ్ళు అయిపోయిందయ్యా, సంవత్సరాలు గడిచిపోయింది దౌర్భాగ్యురాల్ని అనేవారు ఎవరైనా ఉన్నారా? నీకు తెలియదు కానీ నువ్వు మోకరిస్తే పట్టణాలు కదిలించబడేలాగా నా దేవుని కృపనిచ్చాడు. నువ్వు మోకరిస్తే ఆ ప్రార్థన యొక్క తీవ్రత పరలోకములో ఆయన సింహాసనము దగ్గరికి తేలేంత బలమైన ప్రార్థన అభిషేకాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దాన్ని చెప్పేసుకుంటావేం బిడ్డ?
గబగబా లేచిపోవాలి, పిల్లలకి ఏదో కట్టాలి, భర్తకి ఏదో కట్టాలి, నీ ఉద్యోగం దగ్గరికి, నీ వ్యాపారం దగ్గర నువ్వు వెళ్ళిపోవాలి, వచ్చిన వాళ్ళందరితో మాట్లాడి మంచిగా ఉండి అదంతా చేసుకొని సాయంకాలం వంట వరకు చేసుకొని తిని పడుకోవాలి. ప్రభువా ప్రార్థన చేసుకోలేకపోయిన క్షమించు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు క్షమిస్తాడులే, కానీ నువ్వేం కోల్పోతున్నావో నీకు అర్థమవుతుందా? నువ్వు కోల్పోతుంది మరలా నువ్వు వెనక్కి తెచ్చుకోలేంది కదా. ఆమేన్. మళ్ళీ అడగనా? బాధపడరు కదా. ఎంతమందికి ఆకలేస్తుంది? పాస్టర్ గారి ప్రశ్న మీరు అడిగారు కదా, మీకు వేస్తుందా ఆకలి అంటే? ఓ మాట చెప్తే మీకు నవ్వు వస్తుందో ఏడుపు వస్తుందో తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఒక ఆకలి వేస్తుంది. నేను చెప్పిన 5 గురించిన ఆకలి నాలో పెరగాలన్న ఆకలి వేస్తుంది. అర్థమైందో లేదు? మళ్ళీ చెప్పనా? హల్లెలూయా. ప్రార్థన కొరకైన ఆకలి నాలో పెరగాలని, పరిశుద్ధత కొరకైన ఆకలి నాలో పెరగాలని, అభిషేకము కొరకైన ఆకలి పెరగాలని, ఆత్మల కొరకైన ఆకలి పెరగాలని, వాక్యము కొరకైన ఆకలి పెరగాలి అని, ఆ ఆకలి కోసం ఇప్పుడు ఆకలిస్తుంది నాకు. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, లార్డ్ ఇంక్రీజ్ మై హంగ్రీ, let my hungry stand before you, comes at your holy throne. నా ఆకలి నీవు కనుగొనాలి, నా ఆకలిని నువ్వు చూడాలి, నా ఆకలిని నీవు కలుసుకోవాలి, నా ఆకలిని నీవు తృప్తిపరచాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టి చెప్దాం ఆమేన్. ఆకలి అయిపోతే ఎలా? నేను బ్రదర్తో చెప్తా ఉన్నాను ఇదే విషయాన్ని. హల్లెలూయా. పాస్టర్ గారి పిల్లలకి భోజనం పెడుతున్నారు, వారు తినలేదు, కొంచెం కూడా వారు తినలేదు, ముఖం తిప్పేసుకున్నారు. చిన్నోడేమో నాన్న అని ఏడుపు, పెద్దోడు కూడా తినలేదు, ఇద్దరు తినలేదు. చాలా బాధ వేసేసింది పాస్టర్ గారికి అది. హల్లెలూయా. ఏ తల్లైనా అలాగే ఉంటుంది. దేవుని మహిమ కలుగును గాక. తల్లులందరిని బట్టి దేవునికి వందనాలు, తండ్రులందరిని బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. పెడితే తినకపోతే బాధపడుతూ ఉంటే నేను కరెక్ట్గా ఇంటికి వచ్చాను. అదే టైంకి ఇంటికి వచ్చేసరికి పాస్టర్ గారి కళ్ళల్లో కన్నీళ్ళు. ఏమైందమ్మా ఎందుకు అలాగ బాధపడుతున్నావు అంటే, చూడండి వీళ్ళ కోసం ఒంట్లో బాగుపోయినా ఇబ్బందిగా ఉన్నా గబగబా చేసి పెట్టాను, వాళ్ళు తినట్లేదు, భోంచేయలేదు. నేను అడిగాను నువ్వు తిన్నావా అని. బాసమ్మ గారు అన్నారు, వాళ్ళు తినకపోతే నేను ఎలా తింటానండి, నాకు తినబుద్ధి కాలేదు, వాళ్ళు తినట్లేదండి, చూడండి వాళ్ళు తింటే బాగుందండి, నాకు బెంగేసేస్తుంది వాళ్ళు తినకపోతే. హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన ఆహారం వారి నోటి దగ్గరికి తీసుకుని వచ్చి పెడుతున్న ఆ ఆహారాన్ని వాళ్ళు తీసుకోవట్లేదు. దానివల్ల వారు బక్క చిక్కిపోతారని, బలం పొందలేరని, ఏజ్ ఎంతో దానికి తగ్గట్టుగా వెయిట్ వారు గెయిన్ అవ్వరని, దానికి తగ్గట్టుగా వారు నడవడం కానీ పరిగెత్తడం కానీ లేకపోతే ఇవన్నీ కానీ వాళ్ళు జరగవు కాబట్టి అది వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఇంక అన్నం తినకపోతే వాళ్ళు ఎలా పెరుగుతారు, వెయిట్ ఎలా పెరుగుతారు, ఎలా నడవగలుగుతారు, ఎలా శక్తిగా ఉంటారు, ఎలా బలంగా ఉంటారు, ఎలాగ ఆరోగ్యంగా ఉంటారండి అని ఒక తల్లిగా తను ఏడుస్తుంటే నాకు నా తండ్రి గుర్తొచ్చాడు. మన ఆత్మీయంగా బలంగా ఉండాలని, విశ్వాసంలో బలంగా ఉండాలని, దేవుని కొరకు మనం బలంగా ఉండాలని, మన ప్రభు నమ్ముకొని ఎంత కాలం అయిందో అంత ఏజ్కు తగ్గట్టుగానే, అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి, ఆ ఏజ్కు తగ్గట్టుగానే మనం ఆత్మీయ జీవితంలో బలముగా ఉండాలని శ్రేష్టమైన ఆహారాన్ని మన నోటి దగ్గరికి తీసుకొస్తున్నాడు ప్రతి వారం కూడా. అవునన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి, అవునన్న వారు దేవుని స్తోత్రం చెప్పండి. శ్రేష్టమైన ఉపదేశాన్ని మన నోటి దగ్గర తీసుకొని వస్తున్నప్పుడు ఇప్పుడు ఆ కన్న తండ్రి బాధ ఏంటంటే నువ్వు ఆహారాన్ని తీసుకోవట్లేదని. ఎందుకంటే ఆకలి నీలో చచ్చిపోయింది అని. అస్లం గారి కన్నీళ్ళలో నేను నా దేవుని కన్నీళ్ళు చూశాను.
ఆహారాన్ని, దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైన వాక్యం అనే ఆహారాన్ని మనము తీసుకోకపోతే, ఆ ఆకలి మనలో లేకుండా దేవుని వాక్యం దేవుడు మనతో మాట్లాడుతుంటే వద్దు అని పిల్లోడు తిప్పినట్టు మొహం తిప్పుతూ ఉంటే, వాక్యం వెనుక ముఖం తిప్పుకుంటుంటే, వాక్యం వదిలేసి వ్యాపారాలకు వెళ్ళిపోతుంటే, వాక్యం వచ్చి ఉద్యోగాలకు వెళ్ళిపోతుంటే, వాక్యం వదిలేసి దేవుని సంధి పడిచి వెళ్ళిపోతుంటుంటే, దేవుని వాక్యం మనలో పనిచేయకపోతుంటే, లేదా యూట్యూబ్లో ఉంది, దైవజనుల ద్వారా ఉంది, పాస్టర్ గారి ద్వారా ఉంది, పాస్టర్ గారి ద్వారా ఉంది, అరే శ్రేష్టమైనటువంటి మునిపెన్నడు లేనటువంటి లోతైనటువంటి శ్రేష్టమైన ఉపదేశాన్ని నేను మాత్రమే కాదండి, నాకంటే అమితముగా అభిషేకం కలిగినటువంటి దైవజనులు అనేక మందిని దేవుడు వాడుకొని తన సంఘము బలముగా ఉండాలని, ఈ చివరి దినాలలో ఆయన రాకడ కొరకు సిద్ధపడాలని శ్రేష్టమైన ఆహారాన్ని షాలేం రాజన్నో, జెర్మియా గారినో, మరొక దైవజనో అల్పుని అయోగ్యుడైన నాలంటనో వాడుకొని శ్రేష్టమైన ఆహారాన్ని నీకు పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితానికి తగ్గట్టుగా నీవు బలముగా ఉండాలని, నీవు పరిగెత్తాలని, పక్షిరాజుల రెక్కలు చాచి పైకి ఎగిరిపోవాలని, అలయక పరిగెత్తాలని, సమస్యలకు నడిచిపోవాలని, విశ్వాసుల బలముగా ఉండాలని, ప్రభువుల బలంగా ఉండాలని, ఎన్ని శోధనలు, అవమానాలు, ప్రతికూలతలు వచ్చినా దేవుని కొరకు రొమ్ము విరుచుకొని ధైర్యంగా నువ్వు నిలబడాలన్న అలాంటి హల్లెలూయా అచంచలమైన, హల్లెలూయా స్థిరమైన, బలమైన విశ్వాసం నీలో ఉండాలని ఆశపడిన దేవుడు బలమైన ఆహారాన్ని నీ నోటి దాకా తీసుకొస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, హల్లెలూయా, ఇదిగో ఇది బలమైన ఆహారం అని ఇక్కడ వెళ్తుంది, కానీ ఆ బలమైన ఆహారము వెళ్ళట్లే. బలంగా ఉండాలని ఇదిగోండి అవకాడో, అట్టుపండు, ఈ రెండు కలిపి బాగా ముద్దగా తయారు చేసానండి. స్వీట్గా ఉండాలని అందులో కొద్దిగా ఖర్జూరం కలిపానండి. ఖర్జూరంలో ఐరన్ ఉంటుందండి. అవకాడోలో చాలా పొటెన్షియల్ ఉంటుంది, చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. అట్టుపండు బలమైందండి. ఈ మూడు కలిపి, ఎందుకంటే వారు బలంగా ఉండాలని, బలమైన ఆహారము చేత నిన్ను పోషించడానికి నీ దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. హల్లెలూయా, ఆమేన్. ఎవరు తినగలరు అంటే ఆకలి వేసిన వారే. హల్లెలూయా, స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎవరు ఆహారం తీసుకుంటారంటే ఆకలి వేసిన వారే. దేని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వచ్చే వారం నేను వివరంగా మాట్లాడతాను. ఈ టాపిక్ ఇక్కడితో ఆపాలి, నేను టైం అవుతుంది, ప్రతి వారం లేట్ అవుతుంది. వచ్చేవారం మాట్లాడతాను. భౌతిక సంబంధమైన ఆకలి, ఆత్మ సంబంధమైన ఆకలి రెండు నేను నీతో మాట్లాడాలి. నేను ఒక ఆకలి నీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. ఒక ఆకలి, ఆమేన్, నిన్ను క్రీస్తు స్వారూప్యము కలిగిన వ్యక్తిగా మారుస్తుంది. ఇంకోలాగా అర్థమయ్యేలా చెప్పనా, శరీర సంబంధమైన ఆకలి నీ వ్యక్తిత్వాన్ని కూడా చంపేస్తుంది. అది వచ్చేవారం అర్థమయ్యేలా చెప్తాను నేను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఆకలి నీ వ్యక్తిత్వాన్ని క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మారుస్తుంది. ఇంకో మాట చెప్పనా, హల్లెలూయా, హల్లెలూయా. భౌతిక సంబంధమైన ఆకలిని నువ్వు చంపకపోతే, ఓ దైవజనుడు స్టేట్మెంట్ వాడారు, నాకు భలే ఇష్టం. ఆకలిని నువ్వు చంపకపోతే ఆకలి నిన్ను చంపేస్తుంది. హల్లెలూయా. నేను అంటాను, భౌతిక సంబంధమైన ఆకలి చచ్చునుగాక, ఆత్మ సంబంధమైన ఆకలి దినదినము మనలో అధికమగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా, భౌతిక సంబంధమైన ఆకలి ఆత్మ సంబంధమైన ఆకలిని చంపేస్తుంది. ఆత్మ సంబంధమైన ఆకలి భౌతిక సంబంధమైన ఆకలిని చంపేస్తుంది. హల్లెలూయా. ఏ ఆకలితో దేన్ని చంపుతావు అనేది, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వచ్చేవారు ఇంకొద్ది వివరంగా నేను మాట్లాడతాను. ఒక 10 ఏరియాస్లో మన ఆకలి ఇంక్రీజ్ అవ్వాలి అనేవి వాక్యానుసారంగా ఒక 10 ఏరియాస్ నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా.
లేఖనాలు చూపించి ఈ విషయంలో మన ఆకలి తిరిగి మరలా పునరుద్ధరించబడాలి అన్న సంగతిని మనం వచ్చే వారం మాట్లాడుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రండి, భౌతిక సంబంధమైన ఆకలిని తీసేద్దాం, ఆత్మ సంబంధమైన ఆకలిని మరలా మనం ప్రారంభిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిండిబోతులుగా ఉండకండి. ఏ కాడికి ఏది పడితే తినేద్దాం, దొరికేద్దాం. మీరు అనుకుంటున్నారు తిండి అనేది చాలా భయంకరం, చాలా భయంకరం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఆదాము అవ్వల దగ్గరికి ఫస్ట్ దేన్ని ఆశగా చూపాడు? హల్లెలూయా. ఈ పండుని తినమన్నాడు, ఆ పండుని తినమన్నాడు. చాలా జాగ్రత్త, లోతుగా గమనించండి. హల్లెలూయా. పండు తిండి దగ్గర పడేశాడు. ఎవరిని? ఆదాము అవ్వల్ని. ఇంకొక లాజిక్ అడుగు, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. యేసు ప్రభు దగ్గరికి ముందుగా అందమైన అమ్మాయిని తీసుకొచ్చాడా? లే. వెండి బంగారాలు తీసుకొచ్చాడా? లేదు. ఫస్ట్ యేసేని ఎక్కడ పాడేయాలనుకున్నాడు? ఈ రాళ్ళను, ఆయన మిక్కిలి ఆకలి కొనగా వాడొచ్చి ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిని, నేను ఇంతకుముందు చెప్పినట్టు చెప్తాను. అది పెద్ద పాపమే కాదు కదా, ఆయన సృష్టించిన రాళ్ళేగా, చేసుకొని తినొచ్చు కదా. నా ప్రభు తిండిపోతు కాదు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. నా ప్రభు తిండిపోతు కాదు. అన్నిలకి తిండిపోతులు అందరూ దేవుళ్ళు అయినారేమో కానీ నా ప్రభు అయితే తిండిపోతు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి తిండిపోతులను ఆరాధించేవారు తిండిపోతులు అయ్యారు. నెక్స్ట్ డేలో మీరు చెప్తారు. ఇప్పుడు తిండిపోతుల్ని ఆరాధించేవారు తిండిపోతులు అయినారు. మాట్లాడట్లేదు. పోనీ అర్థమైన చాలు. నా ప్రభు ఉపవాసముతోనూ జాగారములతోనూ ఆయన తండ్రి సన్నిధిలో గడిపాడు. పౌలు అంటాడు, అనేక మందికి బోధించిన మీదట నేను భ్రష్టునైపోతానేమని నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఇంకా తప్పదు, ఇంకా వచ్చేవారే మాట్లాడాలి మిగతాదంతా కూడా. సో మనం వెళ్ళకముందు ఎంతమంది దేవుణ్ణి అడుగుతాం? ఎంతమంది దేవుణ్ణి అడగాలనుకుంటున్నారు? లార్డ్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ప్రేయర్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ హోలీనెస్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ అనాయింటింగ్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ది పెరిషింగ్ పీపుల్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవా, ప్రార్థన కొరకైన ఆకలిని నాలో పెంచండి, పరిశుద్ధత కొరకైన ఆకలిని నాలో పెంచండి, అభిషేకము కొరకైన ఆకలి నాలో పెంచండి. దేవా, నశించిపోతున్న ఆత్మల పట్ల ఆకలిని నాలో పెంచండి, వాక్యం పట్ల ఆకలి నాలో పెంచండి, చచ్చిన నా ఆకలిని బ్రతికించండి. ఇంతకు మించి వారు మాట్లాడలేకపోతున్నందుకు క్షమించండి. ఇది కేవలం ఒక ఉపోద్ఘాతం మాత్రమే. హౌ మెనీ యు ఆర్ రెడీ? మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభా, నీ దాసుడు చెబుతున్న మాట నిజం, లేక నీ దాసుని ద్వారా నీవు సెలవిచ్చిన మాట నిజం. ప్రభా, అనేకమైనవి నన్ను ఆక్రమించేసాయి. మనుషుల్లో ఉద్యోగం, వ్యాపారం, చదువు, అవసరాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, అప్పులు, అనేకమైనవి నా ఆకలిని ఆక్రమించేసాయి. ఆకలి కొని ఆ రోజులు నాకు మరలా కావాలి ప్రభా అని ఎంతమంది అడగడానికి సిద్ధంగా ఉన్నారు? ఆకలి కొని ఆ రోజులు నాకు కావాలి ప్రభా. I want the same hungry you had with the word. గంటలు గంటలు వాక్యంతో గడిపాను ప్రభా. ఆ ఆకలి నాలో చచ్చిపోయింది. ఎవరిని బిడ్డలారా, మధు, సురేష్,
ప్రేమ్, నవీన్, అనిల్ని, మోజీని, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, శ్యామ్ని. ఒకవేళ మీకు అర్థమైపోయినరా ఆడపిల్లలారా, మీకు అర్థమైపోయినా ఈరోజు నాతో ప్రార్థనలు ఏకీవిస్తూ ఒక్క మాట అడగగలరా? లార్డ్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ ప్రేయర్, ఇంక్రీజ్ మై హంగ్రీ ఫర్ హోలీనెస్. పరిశుద్ధంగా బ్రతకాలి అన్న ఆకలి నాలో పుట్టించు ప్రభు. ప్రార్థన కొరకైన ఆకలి నాలో పుట్టించు ప్రభు. ఏలియా వెనకాతల ఎలీషా అభిషేకం కోసం ఎలాగో ఆకలితో పరుగులు తీశాడో అలాంటి ఆకలి నాకు, అభిషేకం గురైన ఆకలి నాకు కావాలి. ఎందుకంటే ఆకలి కొనిన వారిని ఆయన తృప్తిపరుస్తానన్నాడు. ఆకలి కొనిన వారిని అందరినీ తృప్తిపరిచాడు. ఎంత అంటే వాడు కడుపు నిండా తిన్న తర్వాత 12 గంపలు మిగిలినవి ఒకసారి. వెనుకనున్న యవనస్తులు, ప్రేమ, కెన్ యూ క్రై అవుట్ టు గాడ్? దేవుని వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడినట్లు వాగ్దానం గురించిన ఆకలి, పరిశుద్ధతను గురించిన ఆకలి, ప్రార్థన గురించిన ఆకలి. మరి ఎన్ని రోజులైపోయింది వాక్యాన్ని తెరిచి? మీలో కొంతమంది ఒక అధ్యాయమైన వాక్యాన్ని చదివి ఎన్ని రోజులైపోయిందిరా నాన్న? తమ్ముడా, రోజు వాట్సాప్ చూసా, రోజు ఫేస్బుక్ చూసా, రోజు రీల్స్ చూస్తున్నా, రోజు అనేకమైన వాటిని చూస్తున్నా, కానీ దేవుని వాక్యాన్ని తెరిచి 1 గంట నాణ్యమైన సమయాన్ని ఆ వాక్యంతో గడిపి 1 అధ్యాయాన్ని నువ్వు చదివి ఎన్ని రోజులు అయిపోయిందో కదా. చచ్చిపోయింది నీ ఆకలి. దాన్ని అడుగుతావా దేవుణ్ణి? నాన్న, మీకేం అర్థం కాకపోయిందని లేదు నాకు తెలియదురా. ఆడపిల్లల్ని, మగపిల్లల్ని అడుగుతున్నాను, ఒక్క మాట అడగండి తల్లి. లార్డ్, గివ్ మీ దట్ హంగ్రీ అండ్ ఇంక్రీజ్ మై హంగ్రీ. అలాగున దేవుని కొరకు ఆకలి కొన్న ప్రతి వారిని దేవుడు వాడుకున్నాడు, అనేకులకి దీవెనకరంగా మార్చాడు. ప్రేమ, ఒక్క మాట దేవుని అడుగుతావా? మోకాళ్ళు వేస్తారా? డానీ, ఒక్క మాట దేవుని అడుగుతావా? మధు, అడుగుతావా దేవుణ్ణి? చందు, అడుగుతావా తల్లి దేవుణ్ణి? మహిమ, అడుగుతావా దేవుణ్ణి? మౌనిక, అడుగుతావా దేవుణ్ణి? బ్లెస్ తల్లి, అడుగుతావా దేవుణ్ణి? మీరు చిన్న వయసు మీది అయినా పర్లేదు, దేవా నీ కొరకైన ఆకలి నాకు కావాలి ప్రభు అని అడుగుతావా? ఆకలి ఏడిస్తే చంటి పిల్లలు ఏడుస్తారు కదా, అలా నువ్వు దేవుని దగ్గర ఏడవగలవా? నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను నిలకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేనేలేను. నిన్ను విడిచిన క్షణమే 1 యుగమై గడిచే నా జీవితము, చెదిరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా ప్రాణాధారము, ఓ నువ్వే నా జీవాధారం. చెయ్యెత్తి అడగలవా? నీతో నేను జీవిస్తానే కలకాలము, నిన్నే నేను ప్రేమిస్తానే
చిరకాలము కన్నీళ్ళతో లోకంలోన ఎన్నో వెతిక అంతా శూన్యము, చివరికి నువ్వేమి కాలము చెప్తావా? నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాదా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచే దేవా. నిన్ను విడువను దేవా నా ప్రభువా, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా. నువ్వే నా ప్రాణాధారం, నన్ను బ్రతికించయ్యా. నువ్వే నా ఆకలి చచ్చిపోతే దానివల్ల నేను చచ్చిపోతాను కదయ్యా. నువ్వే నా ప్రాణాధారం, నువ్వేనా. పాట వచ్చని పాడడం వేరు, పాడమన్నాడని దైవజనుడని పాడడం వేరు. నీ కన్నీళ్ళతో నీ హృదయాన్ని పగలగొట్టి నీ చెయ్యి ఆయన వైపు చూపించి, ఆకలి చచ్చిపోతే మనిషి చచ్చిపోతాడు కదయ్యా. భౌతిక సంబంధమైన ఆకలితో నేను కడుపు నింపుకొని బతుకుతున్నాను. నచ్చిందని ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటున్నాను. నచ్చిన బిర్యానీ తింటున్నాను, నచ్చిన చికెన్ తింటున్నాను, నచ్చిన KFC తింటున్నాను, డామినోస్ తింటున్నాను, సూప్ తాగుతున్నాను. నాకు ఆకలిసిన ప్రతిసారి నాకు ఏది కావాలంటే అది తెచ్చుకొని కడుపు నింపుకుంటున్నాను. లార్డ్ ఇంక్రీజ్ మై హంగ్రీ. నా ప్రార్థన జీవితం ఆగిపోయింది, నా పరిశుద్ధత పడిపోయింది, నా అభిషేకాన్ని కోల్పోయాను. వాక్యంతో సమయాన్ని గడపట్లేదు నేను. నశించిపోతున్న పట్ల ఆత్మల పట్ల భారం అనేది అది కనుచూపు మేరలో లేనే లేదు ప్రభువా. Forgive me, Lord. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము. బ్రదర్ నిద్రపోదు బ్రదర్, మీ కాళ్ళు పట్టుకుంటాను బ్రదర్. ఇది నిద్రపోయే టైం కాదు. అందుకే చెప్పాను, చచ్చిపోయింది మీలో ఆకలి. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడిపోయావు కాబట్టి ఆకలి చచ్చిపోయింది. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో. ఎంతమంది చెప్పగలరు యథార్థంగా? కమాన్. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. అడుగుదామా? లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. యేసయ్యా 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 యేసయ్యా.
ప్రార్థన చేసుకుందాం. ఎవరిని బిడ్డలారా దేవుణ్ణి అడగగలరా? తబితా, దేవుణ్ణి అడుగుతావా? నాకు ఆత్మ సంబంధమైన ఆకలి కావాలి ప్రభువా. ప్రార్థన కొరకైన ఆకలి. ఎంతమందికి అయితే ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. మీలో చాలామందికి ప్రార్థనలో ఎదగాలని ఆశ ఉంది, కానీ ఎదగలేకపోతున్నారు. అది నిజమే అయితే మీలో చాలామందికి అభిషేకం గురించిన ఆశ ఉంది, కానీ దాన్ని అనుభవించలేకపోతున్నారు. అది నిజమే అయితే ఈరోజు దేవుణ్ణి అడగండి. లార్డ్, హీల్ మై అపెటైట్స్. ఎవరికి వారు I'm not going to hurry to stop. నేను ఆపేయడానికి తొందరపడలేదు. ఒక్క ప్రార్థన రా. మధు దేవుని ఒక్క మాట, ప్రేమ్ దేవుని ఒక్క మాట అడుగు, అనిల్ దేవుని ఒక్క మాట అడుగు, శ్యామ్ దేవుని ఒక్క మాట అడుగు. దేవన చిన్న వయసులో పరిశుద్ధత గురించిన ఆకలి నాలో కావాలి, లేకపోతే నేను భ్రష్టుని అయిపోతాను. ప్రార్థన గురించి ఆకలి నాలో కావాలి, అప్పుడు నేను తింటి మసికి కలిగి జీవించగలను. ఆత్మల పట్ల ఆకలి నాకు కావాలి, అప్పుడు నేను అనేక మందికి దీవెనకరంగా మారుతాను. వాక్యం పట్ల ఆకలి నాకు కావాలి, అప్పుడు యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి నేను మలచబడతాను. ప్రతిగా నువ్వు ఇవ్వాల్సింది ఏమీ లేదు. కన్నీటితో ఒక్క మాట దేవుడిని అడిగితే అదే చాలు. సీను బ్రదర్ నిద్ర వస్తుందా? మీలో ఎంతమంది గమనించారో నా ఆకలి చచ్చిపోయిందని ఎంతమంది గమనించారో? అలా గమనించిన వారు ఎవరైనా ఉంటే వారందరూ దేవుని ఒక్క మాట అడగండి. పోనీ ఇంకో మాట చెప్పిన, దేవ నాలో ఆల్రెడీ ఆకలి ఉంది, అందుకు స్తోత్రం, దాన్ని ఇంక్రీజ్ చేయండి అని అడగండి. ఐ హ్యావ్ దట్ హంగ్రీ, బట్ నౌ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ టు ఇంక్రీజ్ దట్ హంగ్రీ. ఆ ఆకలిని పెంచమని అడుగుతున్నానని అడగండి దేవుణ్ణి. Our dear Heavenly Father, thank you for your visitation. Thank you for the word. ఈ లోకంలో చాలా మా ఆకలిని చంపేశాయి. సంవత్సరాలుగా ఆకలి చచ్చిపోయి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండిపోయాం. చర్చికి వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, వాక్యం వింటున్నాం, మెసేజ్ బాగుందని వెళ్ళిపోతున్నాం ప్రభువా. కానీ మేము గమనించట్లేదు. కానీ మా ఆకలి చచ్చిపోయి సంవత్సరాలు అయిపోయింది. లోక సంబంధమైనవి ఎన్నో పెనవేసుకున్నాయి. చల్లారిపోయింది తొలినాటి ప్రేమ, నిలువెచ్చనైపోయింది అలనాటి సేవ, ఆత్మలకై భారం అనగారిపోయింది. ఏరులై పారిన కన్నీటి ప్రార్థన కనుమరుగైపోయింది. మరలా బ్రతికించవా, మరలా బ్రతికించవా అయ్యా. చచ్చిన స్థితిని మరలా బ్రతికించవా ప్రభు. Lord, increase my hunger for prayer life. Lord, increase my hunger for holiness. Lord, increase my hunger for great anointing. Lord, increase my hunger for the perishing people of this world. Lord, increase my hunger for the word. మా ఆకలి తృప్తి పడే అంతగా, మా ఆకలి మీ ఎదుట నిలవబడిన దాని దగ్గరగా, మా ఆకలి మీ సముఖమునకు చేరదగినదా, మా ఆకలి తృప్తిపరచాలి అన్న
ఇష్టమును మీలో కలిగించే అంతగా ఆకలిని ఇంక్రీజ్ చేయండి. ఈ వాక్యాన్ని మళ్ళీ ఫలింపచేయమని, మహిమయు ఘనతయు కీర్తి ప్రభావాలు పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.